మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీ మనుషుల సంగతులనే తలంచుచున్నావే గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభా నాయన చదవబడిన లేఖనం ప్రభా పూర్తిగా ప్రభా సంపూర్ణ జ్ఞానముతోను సంపూర్ణ విశ్వాసముతోను తగ్గింపుతోను హృదయానుసారముగా ప్రభా మీ మాటలను మీ మెరుడుకు మీ కృప దయచేయండి తండ్రి. చదవబడిన లేఖనము వివరించుటకు మేమేమాత్రం అర్హులు కాదు నాయన. అయినా మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి ప్రభా ఇది వైపు మమ్మల్ని నిలబెట్టుకున్నారు నాయన. ప్రభా మీ సాక్షాత్కారంగా మేము నిలబడి ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. మీ రాజ్యము భూమి మీద నెరవేర్చబడుటకు ప్రభా మేము ప్రయాసపడటంలో ప్రభా మరి శరీర యొక్క వాంఛలను ప్రభా సంపూర్ణముగా నశింపచేసి మీకు ఆత్మానుసారమైన జ్ఞానముతో ముందుకు వెళ్ళటకు కావలసిన శక్తిని జ్ఞానాన్ని కృపను దయచేయండి ప్రభా. ఇదిగోనైనా సంఘంతో మీరు మాట్లాడండి, మాతో మాట్లాడండి తండ్రి. ఈరోజు అద్భుతంగా ప్రభా కార్యము జరిపించండి తండ్రి. హృదయానుసారముగా ప్రభా మిమ్మల్ని వేడుకునే వారిగా, మిమ్మల్ని కలుసుకునే వారిగా మమ్మల్ని ప్రభా తీర్చిదిద్దగలుగుతారని కోరుకుంటున్నాము. సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మహిమ మీరే పొందుకోమని ప్రవీణ యేసుక్రీస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము. దేవుని స్తుతులు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తుతులు. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? దేవుని స్తుతులు. హల్లెలూయా. అందరూ మనం చూస్తున్నాము, మంచి వర్షం కురుస్తుంది. దేవుని స్తుతులు. హల్లెలూయా. అందరు టిఫిన్ చేశారా? భోజనాలు చేశారా? చేయలేదా? మంచి బిర్యానీ, గుంటూరు బిర్యానీ రాబోతుంది. గుంటూరు బిర్యానీ తిన్నారు మీరు? తిన్నారా గుంటూరు బిర్యానీ? తినలేదా? దాంట్లో కర్రీ కూడా వేసుకోకుండా శుభ్రంగా ఒక రైస్ కలిపి చక్కగా ఉంటుంది, చక్కగా మసాలా ఉంటుంది, చక్కగా రుచికరంగా ఉంటుంది. దాంట్లో కర్రీలు కానీ చికెన్ కర్రీలు కానీ ఏం అవసరం లేదు. బిర్యానీకి అలా శుభ్రంగా తినేయచ్చు. మంచి దమ్ము బిర్యానీ. తిన్నారా? తింటారు కదా? రాబోతుంది. ప్రేర్ అయిపోయేదానికి మంచి బిర్యానీ పార్సల్ వస్తుంది. ఓకేనా? దేవస్థుతులు. హల్లెలూయా. వేరే వాళ్ళు వస్తుంటే ఇస్తామని చెప్పారు. బిర్యానీ చాలా రుచికరంగా ఉంటుంది.
ఇలా ఏవారం దేవునికి మహిమ కలుగును గాక. ఆదివారం ఇందాక అక్కడ పిడిగిపడింది, కూర్చోవరకు పోయి పిడిగిపడింది. పిడిగిపడితే అక్కడ ముగ్గురు స్వాహ. తెలుసా మీకు అది? తెలియదు. భూకంపం వచ్చింది, తెలుసా? తెలీదా? మంచి మంచి తుఫాను వచ్చింది, తెలుసా? అది మంచి వర్షం, సముద్రము ఒక్కసారిగా తెగిసిపడేటువంటి పరిస్థితి, తెలుసా? తెలుసా? అది మీకు గన్ను తీసుకుని కాల్ చేశారు, తెలుసా? దేవస్థ హరణి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనకు ఆసక్తి కొత్త విషయం తెలుసుకోవాలి, కానీ దేవుడు మనతో కాడికి వస్తున్నాడనే విషయాన్ని తెలుసుకోవడానికి మనకు ఆసక్తి లేదు. అర్థమవుతుందా? దేవస్థ హరణి. ఇవన్నీ చెప్పుకోవడానికి యోగిగా ఏదో టైంపాస్గా ఉంటుంది, కానీ దేవుడు మన దగ్గరకు వస్తున్నాడని, మన తలుపు దగ్గర ఉన్నాడని, తలుపు తడుతున్నాడనేటువంటి జ్ఞానం లేదు. దేవుడు ఉన్నాడని నమ్మిన వారికి ఇది వాక్యం. నమ్మని వారికి ఏమవుతుంది? నమ్మని వారికి ఇది వేరైనటువంటి వాక్యం. నమ్మని వారికి అది నశింపు చేయవారికి అది మరణమే. దేవస్థుల హరణీయ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం నమ్మేవారిగా ఉన్నామా, నమ్మని వారిగా ఉన్నామో మనమే ఇప్పుడు గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్యము నేను చెబితే మార్పు వస్తుందా? ఆమె దేవుని వాక్యము నేను ఒక వ్యక్తికి చెబితే ఆ వ్యక్తి మారాడనే మాట బుద్ధిదే. దేవుడే స్వయంగా తనతో మాట్లాడితేనే అది సాధ్యపడుతుంది. ఆమె దేవుడే తన యొక్క విశ్వాసాన్ని పదిలిపరచును కాక. ఆమె అర్థమవుతుందా? ఒక మనిషిని ఎప్పుడూ కూడా మార్చలేడు. ఎందుకు మార్చలేడు? మార్చగలిగే శక్తి ఉంటే, మీరు చిన్న ఉదాహరణ మీరు గమనించారు. మార్చగలిగే శక్తి ఉంటే ఆదాము అవ్వని సంపూర్ణ కట్టడిలో ఉంచవాడు. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. అవ్వ దేవుని ఆజ్ఞని మితిమీరిపోకుండా కట్టి చేయగలిగేవాడా లేదా? అర్థమవుతుందా? బాప్తిసం తీసుకోవడం అంటే నీటిలో మునిగి లేకపోవటము, ఎవరో చెప్పారు నేను తీసుకున్నాను, ఎవరో వెళ్తున్నారు నేను వెళ్తున్నాను కాదు కదా. ఎవరో చెప్తారు ఒక బెల్ల వేసుకుంటావా, నువ్వు వేసుకుంటావా, ఒక బెల్ల వేసుకోమని చెప్పిస్తే వేసుకుంటావా? ఎవరో వెళ్తా ఒక అన్నం ముద్ద నీకు ఇచ్చేసి ఇది అన్నం ముద్దే కదా తిను అని చెప్పిస్తానంటే తింటావా? మరి ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు తీసుకోమన్నావు బాప్తిసం, నేను తీసుకున్నాను అనే మాట ఎలా మాట్లాడుతావు నువ్వు? నీకు విశ్వాసం లేకుండానే బాప్తిసం తీసుకున్నావా? నువ్వు విశ్వసించిన దాన్ని నిజంగా నడిచే స్థితిలో లేనప్పుడు దాన్ని నువ్వు నమ్మటం ఎందుకు?
నువ్వు బస్ ఎక్కుతున్నావు అనేటువంటిది, బస్ ఎక్కి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడానికి బస్ ఎక్కితే అది ఊరితో పడిపోయిద్దేమో, ఆగిపోయిద్దేమో అనే భయం కదండి. బస్ ఎక్కువ, ట్రైన్ ఎక్కువ, ఇంకో చోట నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయవు. అంత నమ్మనటువంటి నువ్వు మరి ఈ విశ్వాసం అనేటువంటి ప్రయాణం ఎందుకు చేస్తున్నావు? ఈ బాప్తిస్మం అనే ప్రయాణం ఎందుకు చేస్తున్నావు? ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుందో గమనించుకోవాలి. నింద వేయడానికి నువ్వే కాదు, ఆదాము కూడా నిందేసి. ప్రతి మనిషి తాను చేసిన తన యొక్క తప్పును తను ఒప్పుకోడు, ఎదుటివాడి మీదే నిందేస్తాడు. దేవునికి మహిమ కలుగును కాదు. అర్థమవుతుందా? ప్రతి మనిషి ఎప్పుడు తాను చేస్తున్నది తప్పు అనేటువంటి విషయాన్ని తాను ఒప్పుకోడు. అది మనిషి స్వభావం. ఆ స్వభావంలో ఫలితం ఏంటయ్యాలంటే మరణం. అర్థమవుతుందా? దేవస్తుద్ర హల్లెలూయా. దేవుని వాక్యానికి బైబిల్లో క్షమించబడనివి 3 సంఘటనలు. హల్లెలూయా. బైబిల్లో 3 సంఘటనలు దేవుడికి క్షమించబడ, క్షమాపణ లేదు. ఏంటవి? దేవస్తుద్ర హల్లెలూయా. మొదటిది, దేవుని వాక్యమునకు అది సత్యమని నిరూపించబడని తరువాత దానిని సత్యం అనువాదం ఒకటి చేర్చినా కానీ క్షమించబడదు. దేవుని వాక్యంతో అది నిరూపించబడల, కానీ ఇది సత్యమే అంటూ ఇంకోటి జోడించి దానిని సత్యముగా నిరూపించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని దేవుడు ఏమంటాడు? క్షమించాడు. హల్లెలూయా. దేవుని మాట ఒక్క మారే మాట్లాడబడుతుంది. హల్లెలూయా. దేవుని మాట, దేవుని యొక్క చాడ, దేవుని యొక్క కృప ఎటువైపు ఉందో అది మనం గమనించుకోలేకపోతే ఎలా అవుతుంది? మనం వెంట పెట్టుకుని అయోనికి 20 లక్షల మంది జనాభాను మరి దేవుడు తీసుకెళ్తున్నప్పుడు, మోషే ద్వారా తీసుకెళ్తున్నప్పుడు దేవుడు వారి మధ్య ఉన్నాడని, దేవుడు వారితోనే జీవించి ఉన్నాడని, దేవుడు వారిని సంరక్షించేటువంటి యాజకుడిగా ఉన్నాడనేటువంటి విషయాన్ని గమనించక లేఖతోడను ఒక ప్రతిరూపాన్ని చేసి ఎప్పుడైతే పూజ చేయడం ఆరంభించారో అప్పుడు మోషే మిమ్మల్ని ఎవరు మార్చలేరు అని చెప్పేసి మాట్లాడారు. అప్పుడు ఎంతమందికి రక్షించబడ్డారు? 3 మాత్రమే. హల్లెలూయా. మిగిలిన వారిని, ఇజ్రాయేలుని దేవుడు క్షమించలేదు. హల్లెలూయా. మరలా క్షమిస్తాడు. ఎవరిని, ఎంతమందిని క్షమిస్తాడు? ఆ 3 ద్వారా రక్షింపబడినటువంటి 3 ద్వారా 1,44,000 మంది మాత్రమే దేవుడు రక్షించబడతాడు అని ఆయన చెప్తుంది ప్రకటన గ్రంథంలో. ఈ 1,44,000 మందిని ఎక్కడ చూడొచ్చు మనం? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చదువు. దేవుని మహిమ కలుగుగాక. ఇది ఇజ్రాయెల్లో ఉన్నటువంటి రక్షణ కలిగినటువంటి వ్యక్తులు, దేవుడు రక్షించేటువంటి వ్యక్తులు ఎంతమంది అయ్యా? 1,44,000 మంది. వీరితో పాటు ఇసుకేస్తే రాలనంత మంది అన్ని జనుల నుంచి దేవుడు రక్షిస్తున్నాడు. ఆమె అంటే ఎవరి మీద ప్రేమ చూపిస్తున్నాడు ఆయన? ఎవరి మీద ప్రేమ చూపిస్తున్నాడు? ఎవరి మీద ప్రేమ చూపిస్తున్నాడు?
తన వారసుల మీద ప్రేమ చూపిస్తున్నాడా? తను ఎంచుకోవాలనుకున్నటువంటి అన్నిల వైపు ప్రేమ చూపిస్తున్నాడా? దేవుని స్తుతులు, హల్లెలూయా. అన్నిలలో కూడా ఉన్నటువంటి వధువుని చూస్తున్నాడు. దేవుని స్తుతులు, హల్లెలూయా. తాను సిలువకు అప్పగింపబడిన తరువాత తన యొక్క శిష్యులను తూర్పు దిక్కున, దక్షిణ దిక్కున, పడమర దిక్కున, ఉత్తర దిక్కున 4 దిక్కులకు వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పేసి అని చెప్పిన తరువాత వారు చెప్పిన సువార్తను, వారు తీసుకొచ్చిన మంచి వార్తను, వారు తీసుకొచ్చినటువంటి ఒక మంచి రాజ్య యొక్క పునాదిని, దానిని ఎవరైతే అనుసరించడం కోసము మలినము లేకుండా గ్రహింపగలిగిన వారు ఉన్నారో వారిని, వారి వారసత్వాన్ని క్రమేపీ శుద్ధీకరణ చేస్తూ దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని రక్షిస్తున్నాడు. దేవుని స్తుతులు, హల్లెలూయా. అర్థమవుతుందా? కానీ ఈ క్రమం జరిగేటప్పుడు ఇంకో తప్పు జరిగింది. ఏం తప్పు జరిగింది? బిలాము గారు అంటాడు, మనం కలిసి ఉందాం. ఏంటంటే మనం కలిసి ఉందాం, మనమందరం ఒకటే. అదవుతుందా? చిన్న సంఘము, పెద్ద సంఘము, స్వార్థ సంఘము, డబ్బుల కోసము నడిపే సంఘాలు, అన్ని సంఘాలు కలిపి ఒకటే. దేవుని స్తుతులు, హల్లెలూయా. దేవుడు ఎంతమారు ఎన్నిసార్లు మాట్లాడినా వారికి అర్థమయ్యేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఈ వాక్యం మనం మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో చదివాము. ఏం చదువుతున్నప్పుడు 16వ అధ్యాయము 23వ వచనంలో అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము. ఏమన్నాడు? ఎవరిని? పేతురు అంటున్నాడు. అర్థమవుతుందా? పేతురు ఎవరు? పేతురు ఎవరు? తన యొక్క శిష్యులలో ఒక శిష్యుడే ఉన్నాడు. పేతురు దగ్గర ఏ వరం ఉంది? కాలపు శివం. ఆ పేతురు ఈ భూమి మీద ఏదైతే బంధిస్తాడో అవి పరలోక రాజ్యంలోనూ బంధింపబడతాయి. ఈ భూమి మీద ఏదైతే తెరుస్తాడో ఆ పరలోక రాజ్యంలోనూ అవి తెరవబడతాయి. ఆ తాళపు చెవి పేతురు దగ్గరే ఉంది. దేవుని స్తుతులు, హల్లెలూయా. మరి పేతురుని ఏమంటున్నాడు? ఓ సాతానా నా వెనుకకు పొమ్ము. ఎందుకంటున్నాడు ఈ మాట ఆయన? 21వ వచనంలోనే అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, సంస్కృతుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయు మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరం అవును గాక, అది నీకెన్నడను కలుగుదని ఆయనను గద్దింపసాగాను. ఎవరంటున్నారు ఈ మాట? లోకరక్షకుడు చెప్తున్నటువంటి మాట. నన్ను 3వ దినాన్ని అప్పగిస్తారు, నన్ను అప్పగించిన తర్వాత, నేను చనిపోయిన తర్వాత మృతుల నుండి లేపబడిన 3వ దినమున జరుగుతుంది అని చెప్పేసి ఆయన జరుగుతున్నటువంటి విషయాన్ని క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, ప్రభువా, నువ్వు చచ్చిపోవటం నాకు ఇష్టం లేదు, నువ్వు ఇలానే ఉండు, సిలువు గిలువు వేసుకోకూడదు అని చెప్పేసి ఆయన ప్రేమను కనపరుస్తున్నాడు. అర్థమవుతుందా? ఎవరి ప్రేమ కనపరుస్తున్నాడు? మీరు మందిరానికి రండి, దశమ భాగాలు ఇవ్వండి, దేవుని నామాన్ని కనపరచండి, పెద్ద పెద్ద సంఘ మీటింగ్లు పెట్టండి, పెద్ద పెద్ద చర్చిలు కట్టండి, మీరు పాపం నుంచి మార్చబడతారు, రక్షింపబడతారు. అలా కాదు, అలా కాదు.
నువ్వు మరణానికి వెళ్ళవకు, నువ్వు అలాగా చనిపోకూడదు, నువ్వు 3వ దినాన లగవద్దు అని చెప్పబడుతున్నట్టేనా? అర్థమవుతుందా? దేవస్తుతులు హల్లెలూయా. బిలాము ఏం చెప్పాడో పేతురు కూడా ఏం చెబుతున్నాడు? బిలాము ఏం చెబుతున్నాడో పేతురు కూడా అదే చెప్తున్నాడు. ఇది పేతురు చెప్తున్నటువంటి విషయమా? పేతురు మీద ఉన్న సాతాను చెప్తున్నటువంటి విషయం. ఆమె అర్థమవుతుందా? అవ్వ చేసిన తప్పు అవ్వ చేయలేదు. అవ్వ మీద ఆవగించినటువంటి ఆ సాతాను ప్రార్థన చేసి దేవస్తుతులు హల్లెలూయా. అర్థమవుతుందా? నీవును నేనును ఈ లోకములో ఆ విధముగా పడిపోయే వారిగా ఉన్నాం. అందుకనే దేవుడు వాక్యము ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంది. దేవుని వాక్యముతోనూ దేవుని యొక్క మాటలతోనూ దేవుని యొక్క సత్య మార్గంలోనూ మనం జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడే మనము దేవుని యొక్క వారసులు ఉంటాం. దేవస్తుతులు హల్లెలూయా. అర్థమవుతుందా? పిడుగుపడిందా అంటే ఎక్కడ? కంకడపాలెంలోనా? కంకడపాలెంలో కాదు, అమెరికాలో కాదు, ఆస్ట్రేలియా కాదు, జపాన్ కాదు. ఎక్కడ పడితేనేంటి? పిడుగు పడిందా లేదా? మనుషులు చచ్చిపోయారా లేదా? చచ్చిపోయారా? నువ్వు చచ్చిపోయావా? నీ మీద పిడుగు పడిందా? నువ్వు ధన్యుడు ఈ క్షణానికి. ఈ విషయాన్ని నువ్వు గమనిస్తున్నావా? అర్థమవుతుందా? ఈ సమాజంలో ఉన్న 778 కోట్ల మంది జనాభా ప్రపంచంలోకి వ్యాపించి ఉంటే వీరందరిలో కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఈ క్షణం చనిపోతున్నారు ప్రపంచంలో. దేవస్తుతులు హల్లెలూయా. ఇప్పుడు కొన్ని వేల యాక్సిడెంట్లు జరిగినాయి ప్రపంచంలో. ఇప్పుడు అవునా కదా? ఇప్పుడు కొన్ని వేల యాక్సిడెంట్ జరిగింది. ప్రతి క్షణము యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ప్రతి క్షణము వేల మంది చనిపోతున్నారు ప్రపంచం మొత్తం. అవునా కదా? దేవుని యొక్క అమరి మహిమ కలిగింది కాక. మరి నువ్వెందుకు చనిపోకుండా ఉంటున్నావు? అర్థమవుతుందా? ఇటు బంగ్లాదేశ్లోను, అటు చైనాలోను, అటు టర్కీలోను, అటు పాకిస్తాన్లోను, అటు సిరియాలోను, ఎక్కడో అర్జెంటీనాలోను, నిన్న అమెరికాలో, ఇట్లా రకరకాల చోట్ల భూకంపం వస్తుంది. ప్రతిరోజు భూకంపం వస్తారు. సంవత్సరం మొదలు కాడి నుంచి రోజు మార్చి రోజు ఎక్కడో చోట భూకంపం జరుగుతూనే. గతంలో భూకంపం ఇరాన్ ఉండేది. దేవస్తుతులు హల్లెలూయా. జపాన్లోని భూకంపాలు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ప్రపంచం మొత్తం వస్తున్నాయి భూకంపాలు. ఏ క్షణం వస్తుందో భూకంపం తెలియదు. తెలుస్తుందా? అర్థమవుతుందా? గడిచిన నెలలో తెలంగాణ, హైదరాబాద్లో, వరంగల్లో, మహారాష్ట్రలో, హిమాలయ పర్వతాల్లో భూకంపాలు వచ్చినాయి. భారతదేశంలో కూడా భూకంపాలు వచ్చినాయి. అర్థమవుతుందా? పిచ్చిగా ఇంకా ఆలోచిస్తా కూర్చుంటాం మనం. ఎందుకో చేస్తున్నాం. నోరు తెరవు మనం సువార్త కోసం. మన నోరు ఏ రక్షణ మనకి ఇచ్చిందో ఆ రక్షణ కోసం మనం నోరు తెరవు. అపోస్తలులు పౌలు దగ్గరికి వచ్చి నిజమైన బాప్తిసం కలిగిన వారు, నిజమైన అభిషేకం కలిగిన వారు, ఇతను గుడ్డివాడు కలుగు అవును గాక అంటే అతను గుడ్డివాడు అవుతాడు. దేవస్తుతులు హల్లెలూయా. ఇతను గుడ్డివాడి నుంచి తప్పించిన ఆయన అని చెప్పి ప్రార్థన చేస్తే దేవస్తుతులు హల్లెలూయా. అర్థమవుతుందా? ఏలియా ఒక రోజున నిలబడి ఉన్నప్పుడు అతను వచ్చి మరి అతనిని అడిగినప్పుడు, ఈ దుష్టయుగము చీకటి చేరి సంగమును చేరి ఉంది. దేవస్తుతులు హల్లెలూయా. సాతానుగాడు కలగూరల చెట్లు అంటాడు. కలగూర చెట్లు అంటే ఏంటి?
అన్నీ నాయవేనండి. సాతాను గాడు అన్నీ నాయే. అర్థమవుతుందా? ఎవరిని పోనివాడు. చూడండి, నిజమండి. కాఫీ వస్తుంది తాగండి. సుబ్బారావు గారు కూర్చోండి, వెంకటేశ్వర గారు కూర్చోండి. ఏమండి మీరు కూర్చోండి. కాఫీ వస్తుంది తాగండి. కాఫీ తాగారు, టిఫిన్ చేశారా? ఇది ప్రేమ అనుకుంటున్నారు. వస్తుంది హరిని. అర్థమవుతుందా? ఎవరిని ఎక్కడ పోనివ్వట్లా సాతాను. నీకెందుకు ఆరాధన చేసుకోయా, నీకు నువ్వెందుకు భజన చేసుకోయా, నీకు నువ్వెందుకు నువ్వు గుళ్ళు కట్టుకోయా, నీకేందుకు ఆ చర్చిల్లో పెద్ద పెద్ద చర్చిలు కట్టుకోయా. ఇది ఎవరు చేస్తున్నారు? వ్యక్తి కాదు, చేస్తుంది హరి. ఒక సాతాను ఆధీనంలోనే ప్రపంచం నడిపింపబడుతుంది. అర్థమవుతుందా? నేనే దేవుడిని అని ఒక ప్రపంచానికి ఒక వ్యక్తి పోపు నిలబడినాడు. మన ఇవాళ చనిపోయాడు. ఇంకో పోపు నిలబెట్టడం కోసం ప్రపంచంలో అసలు జరుగుతుంది. అర్థమవుతుందా? ఈ పోపు చనిపోయిన తర్వాత ఏం జరుగుతాయి అంట? యుగాంతం సంభవించినేమో, ఈ దుష్ట యుగాంతము సంభవిస్తుందేమో. ఇదైతే నీకు చెప్పట్లేదు కానీ జరగవచ్చునేమో అని ప్రవక్త చెప్పాడు. మరి ప్రవక్త చెప్పినట్లుగానే గతంలో ఎన్నడూ లేవు కదా. 19వ శతాబ్దంలోను, 18వ శతాబ్దంలోను, 13వ శతాబ్దంలోను, లేకపోతే 12వ శతాబ్దంలోను ఈ విధంగా లేదు. మొదటి ప్రపంచ యుద్ధంలోనూ ప్రపంచం మొత్తం వినాశనం కలగలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వ్యక్తులు విశ్వాసాలు సృష్టించినప్పటికీ అది ప్రపంచ యుద్ధాలుగానే ఉన్నవి కానీ ఉగ్రతలోకి గమనించారా? ఉగ్రతలోకి వెళ్ళాలి. ఈ మాదిరిగా భూకంపాలు, ఈ మాదిరిగా మొత్తానికి ఇప్పుడు భూమి అదే గమనించారా? గమనించా? అర్థమైందా? భూమి పెద్ద శబ్దం వచ్చి ప్రకంపన వచ్చింది ఇక్కడ. గమనించావా? గమనించలేదు కదా. అంటే పెద్ద సౌండ్ వచ్చినట్టుగా అనిపించి ప్రకటించింది. ఒక బావిలో తాడు కొట్టుకుని ఒక బకెట్ ప్రభావం వేసాం. ఏమైంది? ధడాలు మన సౌండ్ వచ్చింది. అవునా కదా? ఆ విధమైన శబ్దం వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగుతారు. ఇది ప్రకంపనలు అయి ఉన్నాయి. ఎందుకు ప్రకంపనలు అవి ఉన్నాయి? ఎందుకు చెప్తున్నాను? మొదటిగా ఈ భూమి నీటితో శుద్ధీకరణ జరిగింది. ఆమేన్. నోవాహు దినాలలో నీటి శుద్ధీకరణ జరిగింది. రెండవసారి రక్త శుద్ధీకరణ జరిగింది. క్రీస్తు రక్తం చేత అభిషేకం కలిగింది. ఆమేన్. అర్థమవుతుందా? మూడోసారి అగ్నితో శుద్ధి కలిగి ఉండాలి. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? మరలా నీటి యొక్క యుగాంతం రాదు. భూమిని 3 సార్లు శుద్ధి చేయబడడానికి దేవుడు నిర్ణయించాడు. ఆ తరువాతనే పరలోక రాజ్యము ఈ భూమి మీద నెరవేర్చబడును కాక. ఆమేన్. అర్థమవుతుందా? భూకంపాలు, అగ్నిగుండాలు, రకరకాల శోధనతోనూ, రకరకాల బాధలతోనూ ఎవరి కాడి వారి ఎత్తుకోవలసినటువంటి దినము నీకు నాకు ఒక మహాదినం రాబోతుంది. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? సిలువు మోసుకొని నిలబడవని. అలాగే ఏరియా మన మధ్య ఉన్నప్పుడు ఆ గుడ్డివాడిని ప్రార్థన చేయమన్నప్పుడు నువ్వు ఇంకా గుడ్డివాడిగా ఉన్నావుగా అంటాడు. కళ్ళు వచ్చినా కూడా ఆయన గుడ్డివాడిగా ఉన్నాడు. నేను ఆ విధంగానే ఉన్నాను. ఏరియా ప్రార్థన చేసి ఉంటే మరి చాలా మంది మనం ఏది యుద్ధం చేయడానికి వస్తున్నారు. వారి దగ్గర చాలా రథాలు ఉన్నవి, చాలా బాణాలు ఉన్నాయి, యుద్ధ సామాగ్రి ఉన్నవి, ఎన్నో రకాలైనటువంటి మరి టెక్నాలజీ కలిగినటువంటివన్నీ ఉన్నాయి అని చెప్పి చెబుతున్నప్పుడు ఏరియా అన్నాడు, నీ అనక నా అనక ఎవరున్నారో చూసావా అని చెప్పేసి ఆయన ప్రార్థన చేశాడు. దేవుని హల్లెలూయా. అప్పుడు
అప్పుడు ఆయన కళ్ళు మూసుకుని మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే కొండల మీద ఆకాశము అంచుల వరకు కూడా దేవదూతలు ఉంటారు. దేవస్తుల హరణి వివిధ రథాలు వేసుకుని యుద్ధ సామాగ్రితో ఉన్నవారిని చూశాడు. దేవస్తుల హరణి నీ సమస్యలు, నా సమస్యలు, నీకున్నటువంటి ఎదురున్నటువంటి ఈ ప్రపంచ పోకడల నుండి నువ్వు జయించడానికి నీ పక్కన, నా పక్కన ఎవరుండాలి? దేవస్తుల హరణి. అందుకనే పేతురు ఏమంటాడు? వెనక్కి వెళ్ళు, నువ్వు నా దగ్గర ఎదురుగా ఉండి మాట్లాడటానికి కాదు. అదవుతుందా? దేవస్తుల హరణి. సాతానుని ఎదురు నిలబడే అంత స్థితి సాతానికి లేదు. ప్రభువైన యేసు ఆ తోని మీద ఆ గలయా దేశానికి వెళ్ళేటప్పుడు ఏమైంది? సాతాను ఏమైంది? దయ్యాలు బట్టి వాడు ఏం చేశాడు? ఆయన సముద్రం ఒడ్డున అడుగు పెట్టేటప్పుడు ఏం చేశాడు? యేసు నాకు నీకేం పని, నన్ను చంపడానికి వచ్చావా అని ఆయన లోపలి ప్రార్థన చేయ. మరి ఆయన పెద్దవాడు అదవుతుందా? అది ఆయన శరీరధారుడిగా అతను దేవుని అడిగాడా? అతనిలో ఉన్న దురాత్మ అడిగాడు. హరి అర్థమవుతుందా? నీవు నేను దేవుని యొక్క ఆత్మకి లోబడిన వారిగా జీవించవలసినటువంటి ఈ దినాలను నువ్వు మరవవు. ఎందుకంటే ఒక వాక్యం తీసిన, ఒక వాక్యం చెత్త చేసిన, ఇందులోనిటువంటివి మీ మీదకి వస్తే చెప్పి వాక్యం దేవస్తుల హరి. 2వ రాజులు 6వ అధ్యాయం 14 నుంచి 15 వచ్చిన చదవండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 33. మార్కు సువార్త 8వ అధ్యాయం 33. ఆయన అందుకాయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరించుకున్నావని పేతురును గద్దించింది. దేవస్తుల హల్లెలూయా. అర్థమవుతుందా? ఈయన మొదటిగా సాతాను చేయబట్టుకొని మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఉన్న మనుషులను మాత్రమే చూస్తున్నాడు పేతురు. అవుతుందా? అక్కడ మనుషులకి దేవుని చెప్పేటువంటి వాక్యం ఏదైతే ఉన్నదో ఆ వాక్యం అందుతుందా అందుతలేదా అని చెప్పేసి మాత్రమే చూసి చేయబట్టుకుని అడుగుతున్నాడు. దేవా వీరిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది. ఈ సంఘము, ఈ రోజు ప్రపంచంలో ఉన్న సంఘము వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎట్లాగా అని చెప్పేసి నువ్వు నేను మరి ఈరోజు ఉన్న సంఘం యొక్క యాజకులను మనం చూస్తున్నాం. పేతురు మనస్తత్వంలో కలిగిన వారిని చూస్తున్నాం. కానీ క్రీస్తు చెప్తున్నాడు, సిలువ వేసుకోవలసినదే. ఆమేన్. సిలువలో మరణం రావలసినదే. ఆ 3వ దినమున నువ్వు లేవలసినదే. దేవస్తుల హల్లెలూయా. ఎవరు సిలువ వారు మోయవలసినదే. ఇది గత వారం మనం మాట్లాడుకున్నటువంటి విషయం. దేవస్తుల హల్లెలూయా. ఎర్రబాయుని ప్రవక్త, ఎర్రబారుతున్న ప్రవక్త వర్తమానంలో మనము ఆ వర్తమానం బట్టి మనం మాట్లాడుతున్నాం. దేవస్తుల హల్లెలూయా. ఈరోజు ప్రపంచం మొత్తం ఎర్రబారుతుంది. దేవస్తుల హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యమును గ్రహింపగలిగిన ప్రవక్త ఎవడైతే ఉన్నారో, ఆ యొక్క ప్రవక్తని వెంబడిస్తున్నటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో వారును ఆ యొక్క మనసు కలిగి, ఆ యొక్క ఛాయ కలిగినటువంటి వ్యక్తులు ఎర్రబారుతున్నారు ఇప్పుడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? వీరు ఎక్కడ ఉన్నారంటే ఎక్కడో కనుకుల్లాగా ఉన్నారు.
వీళ్ళు ఎప్పుడూ రగులుతూనే ఉంటారు. అదవుతుందా? ఈరోజు వర్తమానంలో ఉన్న వారు కూడా అందరూ ఎటేటో రియల్ ఎస్టేట్ అని అయ్యని చెప్పేశారని ఏ సంఘాలు కడుతున్నామని విధంగా జీవించేస్తున్నారు. కానీ నిజమైన వాక్యం తీసుకెళ్ళడం కోసం చల్లారిపోయినటువంటి స్వార్థను ఆయన రగలు చేస్తూనే ఉంటాడు. దేవస్థ అర్థమవుతుందా? నాకు ముందున్నవారైనా, మాకు ముందున్నవారైనా, వారికి ముందున్నవారైనా దేవుని నామాన్ని వారికి వీలైనంత వరకు దేవుడు వారిని మహిమపరుచుకుని ఇచ్చాడు. ఆమె అర్థమవుతుందా? ఏ తరగతి గదిలో పోదా ఆ తరగతి గదిలోనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ప్రవక్త చివరి వరకు కూడా ఆ వాక్యం తీసుకెళ్ళడం కోసం చూస్తున్నారు. ఆ సెగ తగిలినంత వరకు కూడా దేవుని వాక్యమును గ్రహించగలిగిన వారంతా కూడా, దేవుని వాక్యమును వెంబడించాలనుకుంటున్న వారందరూ కూడా ఏం చేస్తుంటారు? ఆశ కలిగి ఉంటారు. వాళ్ళు ఒక చూపుతో కలిగి ఉంటారు. తెలుస్తుంది ఆల్రెడీ సంఘంలో నేను చెప్తుంది ఉన్నవారందరూ దుర్మార్గులని నేను చెప్పట్లేదు, అలాగని అందరూ మంచివారని నేను చెప్పలేదు. అర్థమవుతుందా? ఎవరికి తగిన విధముగా వారు వారి యొక్క బోధను అందించారు. ఆమె వారు బోధ అందించిన తరువాత వారి యొక్క స్థితి ప్రమాణాల కోసము, వారి పరిస్థితుల కోసము, ఈ లోకంతో మమేకమై ఉన్నంత మాత్రాన వారిని తప్పిపెట్టేటువంటి పరిస్థితి కాదు. అలా పడితే యేసు కూడా పేతుని వెనక రమ్మన్నాడు కదా. పేతురు కూడా దుర్మార్గుడే కాదు. అర్థమవుతుందా? తెలుస్తుంది. పేతురు కూడా దుర్మార్గుడే కాదు. యేసే చెప్తున్నాడు కదా, ఓ పేతురును వెనకరా అంటాడు, ఓ సాతానా వెనకరా అంటాడు. మరి అప్పుడు పేతురు కూడా ఇక అయిపోయినట్టేగా. అందుకనే ఏ సేవకుడిని తప్పు పట్టేటువంటి స్థితి ఎవరికి లేదు. చేస్తుంది హరిని వారు చేసేటువంటివి వారు చేశారు. కానీ ఎక్కడో వారి ద్వారా ఇంకా జరగాలని దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తుంటే దాన్ని అణచివేయకుండా ప్రార్థనాపూర్వకంగా మనం బయలుపాటు చేయాలనేటువంటిది ఈరోజు సంఘానికి చెప్తున్నటువంటి మాట. ఆమె అర్థమవుతుందా? అది అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు అది ఎవరైతే అభిషక్తులై ఉన్నవారు వారే కాదు, బాప్తిసం తీసుకున్నవారు కూడా అభిషక్తులే. ఆమె అర్థమవుతుందా? బాప్తిసం తీసుకున్నవారు అధ్యక్షులే, ప్రతిష్ఠించబడిన వారు అభిషక్తులే, దేవుని నామాన్ని గుర్తెరిగిన వారు అభిషక్తులే. వారందరూ కూడా సువార్త ప్రకటించవలసిన వేళ ఉన్నది. ఎర్రబాయిన వారికి ఉండాలి, ఎర్రబారాల్సినటువంటి సమయం ఉన్నది. దేవసుందర హరిడియ. ఎందుకంటే ఈ లోకములో ఎవరో నశించిపోవటము దేవునికి ఇష్టం లేదు. నీకు ఇష్టమా? అర్థమవుతుందా? దేవసుందర హరిడియ. దేవుడికి ఈ లోకంలో ఎవరు నశించిపోవటం ఇష్టం లేదు. నీకు ఇష్టమా? అది నువ్వు దేవుడు వారసులు అయితే నీ తోటి వాడు నశించిపోతుంటే నువ్వు చూస్తూ ఉంటావా? చెప్పవా? వాక్యం వాళ్ళకి చెప్పాలి, వాక్యం చెప్పాలి. వాక్యం చెప్పటం అంటే మతంలో తీసుకెళ్ళటం కాదు. నీవు ఒక నిరుపయోగంగా లేకుండా నిరూపించబడిన వాడిగా నిలబడినప్పుడు దేవుని అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే ప్రార్థనా శక్తి కలిగి ఉంటావో, ఎప్పుడైతే వాక్యమును నువ్వు దట్టి కలిగి ఉంటావో, ఆ ఆయుధాలను నువ్వు ధరించుకలుగుతావు. ఎలాంటి ఆయుధాలు మనం చెప్పుకున్నావు కదా, అలాంటి ఆయుధాలను మనం ఎలాగైతే ధరించుకుని ఉంటామో, ఆ నడుము కట్టుకుని ఉంటాము, ఆ వెన్నుపూస కట్టుకుని ఉంటాము, ఆ శిరస్సు మనము ధరించుకుని ఉంటాము, ఆ శిరస్త్రావణం హెల్మెట్ని ధరించుకుని, వాక్య హెల్మెట్ని ధరించుకుని ఉంటాము. ఆ విధంగా నువ్వు ఉన్నప్పుడు, ఆ ప్రార్థనాపూర్వకమైన జీవితంలో నువ్వు ఉన్నప్పుడు నీ దగ్గరికి ఎవరు రాదు. గుర్తుపెట్టు. ఈరోజు చాలా జరుగుతున్నాయి కదా, జరగనండి. మీకేంటి మీ భయం ఏంటి? నీ కుడి పక్కన 1000 మంది పడనే, ఎడమ పక్కన 10,000 మంది పడనే. యుద్ధం నీది కాదు నాది అంటాడు. ఆమె అర్థమవుతుందా? యుద్ధం చేసేవారు. నువ్వు గుడ్డివాడిగా ఉన్నావు. ఇక లోకంలో ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతుంది అంటే నువ్వు గుడ్డివాడిగానే ఉన్నావు.
నువ్వు నిజమైనటువంటి చూపు కలిగిన వాడివి, నువ్వు నిజమైనటువంటి చూపు చూసేవాడిగా ఉంటే అప్పుడు నీకు నీ పక్కన ఉన్నటువంటి వేలాది మంది, లక్షలాది మంది యోధులు, దేవదూతలు ఎన్ని రథాలు, ఎన్ని ఆయుధాలు సమకూర్చుకుని ఉన్నారు. హల్లెలూయా. ఒక్కడవే అనుకుంటున్నావా? దేవుని నామం నీతో ఉంటే, దేవుడు నీతో ఉంటే, దేవుడు నీ మీద అభిషేకం కలిగి ఉంటే, దేవుడు నీలో నుంచి కనబరచబడబడితే ఉంటే యుద్ధం నీది కాదు. దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు ప్రకటన చెయ్యి, నువ్వు సువార్త చేయి. ఎందుకంటే లోకము నశింపుకోవడానికి, ఈ లోకము నాశనానికి తలుపులు తెరవబడి ఉంది. అర్థమవుతుందా? దేవుడు హల్లెలూయా. రాబోతున్న ఉగ్రతలో నీ ఎదుటివారు, నీ పక్కవారు, నిన్ను ప్రేమించేవారు, నిన్ను ద్వేషించేవారు, నీ బంధువు, నీ స్నేహితులు ఆ ఉగ్రత లోను కాకుండా, నశింపుపోకుండా రక్షింపబడటం కోసం ప్రార్థన కలిగి దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు హల్లెలూయా. దేవుడు ఏ విధముగా నీతో మాట్లాడుతున్నాడో ఆ విధముగా నువ్వు కనుక చేయలేక నిర్లక్ష్యముగా ఉంటే జరగబోయేటువంటి ఉగ్రతలో నువ్వు ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితులు ఉంటావు. వారిని కాపాడటం కాదు, నువ్వే నశించిపోయేవాడిగా ఉంటావు. ఆ విషయాన్ని గుర్తుపెట్టు. నిన్ను నువ్వు రక్షించుకోవాలి. నీతో ఉన్నవారిని రక్షించడం కోసం నువ్వు ఏం చేయాలంట? శక్తి కలిగి ఉండాలి. ఆ శక్తి లేనప్పుడు నువ్వెంత చేసే ప్రయోజనం ఏంటి? డబ్బు నీ శరీరానికి ఒక ఆహారాన్ని అందించడానికో, ఒక వసతి అందించడం కోసం ఉపయోగపడుతుందేమో, కానీ నీ ఆత్మని రక్షించడానికి ఈ యొక్క లోక ఆస్తి, డబ్బు, ఐశ్వర్యం, స్థాయి, స్థితి ఏ మాత్రము సరిపోదు. హల్లెలూయా. నీ ఆత్మను రక్షించడానికి దేవుని ప్రేమ మాత్రమే, దేవుని కృప మాత్రమే, దేవుని ఆశీర్వచనం మాత్రమే, దేవుని వెంబడించడం మాత్రమే సాధ్యమవుతుంది, కానీ ఏ మాత్రము కాదు. దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? ఏదైనా తోటలో ఒక మాట కలిపిన దానికి మరణం సంభవించింది. 3 విషయాలు గమనించారు. మొదటిగా ఒక సత్యాన్ని, బైబిల్లో ఉన్న సత్యాన్ని, వాక్యముకు సరిపడనటువంటి సత్యాన్ని ఆ సత్యముగా మనం చూపించడం కోసం ప్రయత్నం చేస్తే ఏమవుతుందంట? అది క్షమించబడలేదు. అది అనువాదించడానికి దేవుడికి అనుమతించలేదు, అది క్షమించలేదు. ఇజ్రాయెల్ దేశాన్ని మొత్తాన్ని ఏం చేశాడు? పక్కన పెట్టేసి దేవుడు హల్లెలూయా. ఇప్పటికి ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళకి క్షమాపణ. అలాగే బిలాము చెప్పినటువంటి మాట, ఏం పర్లేదు, అందరూ మనం ఒకటే, అంత ఐక్యతగా ఉండాలి అనేటువంటి చెప్పిన మాటకి ఇజ్రాయెల్కి ఇప్పటికీ క్షమాపణ లేదు. మూడవది ఏంటి? ఏదైనా తోటలో ఒక ఆజ్ఞను మనం మితిమీరటం వలన, ఒక మాట కలపడం వలన మరణం వచ్చింది. ఆ మరణాన్ని మనం జయించాలి అంటే ఏమవ్వాలి? యేసు క్రీస్తు రక్తములో శుద్ధి కావడం. దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని 3వ రోజు లేపబడినటువంటి విషయాన్ని ఆపుతున్న పేతురుని, ఓ సాతానా అని చెప్పి ఎప్పుడైతే నువ్వు వెనక్కి తీసుకొస్తావో, ఈ సంఘ అలవాటులను, ఈ సంఘ ఆచారాలను, ఈ లోకపరమైనటువంటి పరిస్థితులను నువ్వు ఎప్పుడైతే వెనక్కి తీసుకొస్తావో అప్పుడు నువ్వు అప్పగింపబడిన వాడివై ఉంటావు. దేవుడు హల్లెలూయా. నిన్ను నీవుగా అప్పగింపుకోవలసినటువంటి క్రీస్తు ఏ విధంగా ఉన్నాడో ఆ విధముగా క్రీస్తుకి నువ్వు వధువుగా అప్పగింపబడాలి. ఆమేన్. అర్థమవుతుందా? ఆ వాక్యముకు నువ్వు జత కాబడాల్సి ఉన్నది. ఆ రూపాంతరం నీ దగ్గర రావడం కోసమే ఈరోజు వాక్యము నీతో నాతో మాట్లాడడం కోసం ప్రయాసపడుతుంది. దేవుడు హల్లెలూయా. దేవుని ఆత్మ అల్లలాడుచుంది. ఆ ఆత్మను నువ్వు గ్రహించు. ఆ దేవుని ఆత్మ దేవుని జనులను ఎలా రక్షించడం కోసము ఆయన ప్రయాసపడుతున్నాడో, ఆశ కలిగి ఉన్నాడో, దీనత్వం కలిగి ఉన్నాడు, తగ్గింపు కలిగి ఉన్నాడు. నీవును ఆ విధముగా ఉండవలసిన వాడిగా ఉన్నావా లేదా? నువ్వు వారసుడు అయితే
ఆ ఆస్తిని పొందుకున్నకు నువ్వు ఉంటే ఆయన ఏక స్థితి కలిగి ఉన్నాడో నేను అదే స్థితి కలిగి దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 2 రాజులు 6వ అధ్యాయము 14 నుంచి 19 వచనం వరకు ఉంది. 2 రాజులు 6వ అధ్యాయము 14 నుంచి 19 వచనం. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యములు పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశల పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు ఎందలగాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యములను పట్టణమును చుట్టుకుని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలిన వాడ, మనము ఏమి చేయవలనని ఆ దైవజనునితో అనగా అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీరు చూచినట్లు దయచేసి వీరి కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఆ దండువారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మెత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంలోనికి మెత్తెను. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన యెడల మీరు వెతుకువాని యొద్దకు మిమ్మల్ని తీసుకుని పోదునని వారితో చెప్పి సొమ్రోను పట్టణంలోకి వారిని నడిపించింది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు. నా మాట విని వచ్చిన వాడు ఏంటంట, ఎక్కడ తీసుకెళ్తాడు? దేవుని హల్లెలూయా. నా వెంట వచ్చిన వాడ మీరు వెతుకువాని యొద్దకు మిమ్మల్ని తీసుకుని పో. మీరు ఇప్పుడు ఎవరు వెతుకుతున్నారు? మీరు మందిరానికి ఎందుకు వచ్చారు? ఎవరు వెతుకుతున్నారు? మీరు ప్రభువైన యేసు క్రీస్తుని వెతుకుంటానే కదా మందిరానికి వచ్చింది. ప్రభువైన యేసు క్రీస్తుని కనుగొనడం కోసమే కదా, ఆయన మాటలు వినడం కోసమే కదా, ఆయనని గుర్తు జరగడం కోసమే కదా, ఆయన రుచి చూడటం కోసమే కదా, ఆయన రాజ్యంలో మీరు పాలుభాగం అవడం కోసమే కదా. అవునా కదా? ఆయనను మీరు తోడుకుని వెళ్ళలేనప్పుడు మందిరానికి వచ్చిన వాడు, మీరు గుర్తుపెట్టుకోండి, ఒక సినిమాకి వెళ్ళిన వాడు 2:30 గంటల సినిమా చూసి 2 గంటలన్నర తర్వాత సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు చాలా పవిత్రంగా, ఆనందంగా, సంతోషంగా ఆ సినిమాలో జరిగిన విషయాలన్నీ ఒకరినొకరు చెప్పుకుంటూ వస్తాయి. అవునా కదా? మనం నీటిలోకి దిగితే మళ్ళీ నీటిలో నుంచి ఒడ్డునికి ఎక్కేటప్పుడు మన పట్టాన్ని తెచ్చుకోవాలి. అదే నీటిలోకి ఒక అగ్నిగుండంలోకి వెళితే మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఆ అగ్నిగుండంలో మంటలో మనని కూడా కాల్చి వేస్తాం. మనం బయటకు వచ్చేటప్పుడు మనం కూడా ఒళ్ళు కాలిపోతాం. ఇలా ప్రతిదాని స్వభావం అని ఉంది. మరి నిజంగా నువ్వు ఆదివారం ప్రభువైన యేసు క్రీస్తుతో కలిసి జీవించడానికి వచ్చి మందిరం అయిపోయిన తర్వాత నువ్వు తిరిగి ఇంటికి వెళ్తే నిజంగా దేవుని నువ్వు కలుసుకున్నావని, దేవుని ప్రేమ కలిగి ఉన్నావని, దేవుని యొక్క రుజువుని నువ్వు చూసావని, దేవుని సాక్షిగా నువ్వు నిలబడేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా?
ఎందుకు వస్తున్నావు నువ్వు? ఎందుకు వస్తున్నావు? నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలనేటువంటి ఒక కన్నీటి ప్రార్థన చేసేటువంటి మనసు లేకుండా నువ్వు ఎందుకు వస్తున్నట్టు దేవునితో అవుతుందా? నీకు జ్ఞానం లేనప్పుడు, నీవు రుచి చూడాలని ఆశ లేనప్పుడు, నీవు రక్షించబడటానికి నువ్వు ఇష్టపడినప్పుడు, ఇక్కడ నుంచి నువ్వు దేవుడితో కలిసి వెళ్ళడం కోసమే నువ్వు ఇష్టపడిన వాడివి. ఆ దేవుని యొక్క రాజ్యంలో నువ్వు నిలబడటానికి నువ్వు వారసునిగా ఏ విధంగా ఉంటావు? దేవస్థుతులు నిజంగా మీ ప్రార్థనా జ్ఞానంతో, ఆ తగ్గింపుతో, ఆ వేదనతో, ఆలోచనతో వింటున్నారా? దేవస్థుతులు హల్లెలూయా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనం చూడండి. 18-19 వచనం. ఇది వాక్యము మాట్లాడుతుందా లేదా అనేది ఒకసారి మీరు గుర్తెరగండి. దేవుని వాక్యం మీతో మాట్లాడుతున్నప్పుడు మార్చుకోండి. ఆకలేస్తుంది అన్నప్పుడు అన్నం సిద్ధంగా ఉంది, భోజనం చేయడానికి రండి అనండి. వెళ్తామా? వెళ్తామా? అసలు సమాధానం చెప్పు. నువ్వనే నాకు అర్థం కాదు. నేను ఇక్కడ ఆగిపోను. నీ శరీరంలో ఒక ఆత్మ ఉందని, కళ్ళు చేతులు ముక్కు అని పనిచేస్తున్నాయి కానీ ఒక నిర్జీవిగా ఉన్నావు. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? వినపడుతుందా? చెవికి వినపడుతుందా? వినపడుతుందండి మంది గారు. ఒక్క మాట కూడా మీకు ఆ కఠిన భాషను పెరగట్లేదా? వినపడుతుందా? అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందండి. మళ్ళీ విషయాలు అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఆకలేస్తాను అన్నప్పుడు అన్నం ఉడికింది, అన్నం వండేమో ఇక్కడ సిద్ధంగా ఉంది అంటే తింటావా? ఆకలేస్తున్నప్పుడు అన్నం వండేమో రెడీగా ఉందంటే తింటావా? తినవండి. నేను మాట్లాడుతూ తెలియనా? అర్థమవుతుందా మీకు? మీకు అర్థమయ్యే భాషలోనే మాట్లాడుతున్నాను నేను. అన్నం తింటావా? తినవా? అన్నం ఆకలేస్తుంది అనుకో, ఆకలేస్తున్నప్పుడు నీకు అన్నం రెడీగా ఉంటే, అన్నం సిద్ధంగా ఉంది అంటే తింటావా? తినవా? ఆ మాట చెప్పడానికి ఎందుకు ఇంతసేపు పెడతావయ్యా? బుద్ధి లేని గాడిద. నీకు మాట అడుగుతున్న దానికి కూడా సమాధానం చెప్పడానికి ఏమిటయ్యా? అడిగిన మాటకు సమాధానం చెప్పడానికి ఏంటంట? ఏమో అంతసేపులో నీ ఆస్తి ఏమైనా రాసిస్తున్నావా ఏంటి ఎవరికన్నా? అంతకాడికి ఎందుకు వస్తావంటున్నావు? నేను మందిరానికి రాకండి. రేపు నుంచి నువ్వు రాకండి. ప్రతి వారము ప్రతి వాయిస్ రికార్డులో చూడండి. మీది ప్రతిసారి మీ ప్రతి వారం వాక్యం డిస్టర్బ్ అవుతుంది. మీ వలన ప్రతి వారం నష్టం అవుతుంది. నువ్వు సాధారణకి సాదృశ్యంగా జీవిస్తున్న వాడి వైపు రాబాకండి. అడుగుతున్న మాటలు కూడా చెప్పలేకపోతుంటవి. ఎందుకు చెప్తున్నాను? ఇంత నిదానంగా నీకు ఎందుకు వాక్యం వివరించడానికి నేను ఎందుకు ప్రయాసపడుతున్నాను? నువ్వు మారడం కోసమా లేకపోతే ఎందుకోసము? మా ప్రయాస ఏంటి? ఏంటండి? ఎందుకు మేము మా ప్రయాస ఎందుకు చెప్పు? నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు కదా. మరి నువ్వు నశించిపోతున్నావా? వెలిగించబడుతున్నావా? వాయిస్ రికార్డ్ అవుతుంది. ప్రతి వారము రికార్డ్ చేసిన యూట్యూబ్లో ఉంటుంది. ప్రపంచంలో ఉన్న 778 కోట్ల మందికి అందుబాటులో వీడియో ఉంటుంది. నేను మాట్లాడుతున్న మాటను నీకు అంత నిర్లక్ష్యంగా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు.
మైక్ పెట్టుకుని మాట్లాడుతున్నాము, అడుగుతున్న దానికి సమాధానం చెప్పు. చెవిటివాడివా, గుడ్డివాడివా, వినలేని వాడివా, స్పర్శ జ్ఞానం లేని వాడివా, చనిపోయిన వాడివా, ఏంటి నీ పరిస్థితి అంటున్నావు? నీ బాధ ఏంటి చెబితే దానికోసం మేము ప్రార్థిస్తాం అంటున్నాం. నువ్వు చనిపోతే బ్రతకడం కోసం ప్రార్థిస్తాం, చెవి లేకపోతే చెవి వినడం కోసం ప్రార్థిస్తాం, కళ్ళు లేకపోతే కళ్ళు కోసం ప్రార్థిస్తాం. ఏంటి నీ బాధ? స్పర్శ జ్ఞానం లేకపోతే స్పర్శ కోసం మేము ప్రార్థిస్తాం. ఏంటండి? మీరు రాకండి, మీరు వెళ్ళిపోండి, దయచేసి చెప్తాను, వెళ్ళిపోండి. మీరు శాతానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నారు. మీలో మార్పు లేదు. మీ దగ్గర మార్పు కనబడట్లేదు. అడుగుతున్న ప్రశ్నకి ఎంతసేపు సమాధానం కూడా చెప్పట్లేదు. ఎందుకన్నా నాకు అర్థం కావట్లేదు. ఆ సంఘం నశించుకోవడానికి మీరేదో కంకణం కట్టుకున్నట్టుంది. మీ మీద ఉన్న ఆత్మ మీ వలన నా అభిషేకం పోతుందేమో అనిపిస్తుంది. నిజముగా దేవుని యొక్క వాక్యముకు ప్రతినిధిగా దేవుడు నిలబెట్టుకుంటే నువ్వు ఇటా అటా అనేది దేవుడు ఖచ్చితంగా నిన్ను నిలువరేస్తాడు. వాక్యము 2 అంచులు కట్టుకోగలిగింది. ఇటా అటా మారు మనసు కలిగి ఉంటావా, లోకపరంగా ఉంటావా? జిడ్డులాగా ఉంటే నిన్ను అంచులు మూలుగుల వరకు కూడా వెళ్ళి కట్టిస్తానని చెప్పి వాక్యం చెప్తాను. నడినెత్తు నుంచి నరికాల వరకు కూడా నీ మూలుగులన్నీ కూడా నేను తునాతులుగా కట్ చేస్తానని చెప్తుంది వాక్యం. అది నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18 వచ్చిన ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇస్తున్నది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోని పరిశుద్ధ పట్టణములోను వానికి పావులు లేకుండా చేయదు. ఈ వాక్యం అర్థమైందండి మీకు? ఈ వాక్యం అర్థమైందా? అర్థమైందా? ఈ గ్రంథం ఉన్న ప్రవచన వాక్యము విను ప్రతి వానికి. ఇప్పుడు చెబుతున్నటువంటి ప్రతి మాట కూడా సంగమా వినండి. ఈ చెబుతున్న వాక్యము ప్రవక్త చెబుతున్నటువంటి విషయాలు ఈ భూమి మీద నెరవేర్చబడుతున్నటువంటి విషయాలు ఉన్నాయి. వాటినే నేను నీకు చెబుతున్నది. అవి చెబుతున్నది నీ చెవికి కనుక వింటున్నవి, అది వాస్తవం అనేది నువ్వు గ్రహిస్తున్నావా లేదా? నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ కాకుండా ఏదన్నా కలిపి చెబితే ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగజేయును. ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఎవడైనా ఈ ప్రవచన గ్రంథముల వాక్యములో ఏదైనా తీసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములను పరిశుద్ధ పట్టణములోని వారిని పాలు లేకుండా చేయును. ఇవి వినగలిగిన వాడు వింటాడు, వినలేని వాడు నాకున్న కొద్దిపాటి సంఘంతో ప్రతి పేరున ప్రతి ఒక్క మనిషి ముఖం చూసి ప్రతి ఒక్కరికి అర్థమైన రీతి చెప్పడం కోసము నేను ప్రయాసపడుతున్నాను. ఈ ప్రయాసపడే క్రమంలో ఈ వాక్యం అర్థమవుతున్న వారు ఎవరైతే ఉన్నారో, సంతృప్తి కలిగి ఉన్నారో,
ఏదో నా ఆస్తులన్నీ పోయి అసలు ఇప్పుడు జోక్ వేసామనుకో, జోక్ వేసినప్పుడు నవ్వుతాం కదా, నిజమైనది చెప్పినప్పుడు ఇది నాదే అని చెప్పేసి సంతోషం రావట్లా మీకు? ఇది వాస్తవం నాదే, ఇదిగో ఈ ప్రపంచం అంతా నాకు వారసత్వం ఇవ్వడానికి దేవుడు అంగీకరించి ఉన్నాడు కదా. బంగారు పట్టణాలు, బంగారపు కొండలు, సముద్రాలు, 7 సముద్రాలు, 7 ఖండాల మీద నాకు అధికారం ఇస్తుంటే నేను ఎంత సర్వోన్నతుడిని, దేవుడు నాకు అనుమతించాడు కదా అనేటువంటి ఆనందం కలగట్లా. ఆనందం కలగట్లా మీకు ఆనందం అనిపించలా. ఇది నా వాక్యమే అని ఆ ఆసక్తి రావట్లేదు మీకు. ఎందుకు మరి నాకు అర్థం కావట్లేదు. దేవస్థులు హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక, యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయం 49వ వచనం. ఏందో నేనేంటో ఇక్కడ నిలబడి బైబిల్లో వాక్యం చదివేసేసి చెప్పేసేసి వెళ్ళిపోతున్నా. ఇక్కడ గోడలు అవ్వను, ఈ పటాలకు అను, ఇటు లైట్లకి, ఫ్యాన్లకి, వైర్లకి, ఆ పైపులకి, ఆ వస్తువులకి, వాటికి వీటికి ఈ మైకులో చెప్పుకుంటా ఉంటున్నాను. ఈ మైకులో వింటున్న వాళ్ళైనా వేరే రకంగా ఆలోచించుకునే పరిస్థితి మనం కల్పించబడుతున్నాం. మీకు బట్టి వాక్యం వినపడట్లేదు, మీకు వాక్యం నేను చెప్తలేదు. ఏదో మరి నాకు అర్థం కావట్లేదు. నేను మాట్లాడుతున్నది మాటలేనా లేకపోతే మాటలు కాదా అనేది నాకు తెలియట్లేదు.